ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత త్రిశతి ఈనాటి నామము వివరించే ముందు ఒక మీ ఎవరైనా సరే శ్రీ విద్యలో ఇంప్రూవ్మెంట్ కోసం కొన్ని ఫిజికల్ విషయాలు చెప్తాను. మీ ఫోన్ ద్వారా ఆ సిస్టాలని చెక్ చేసుకోండి. ఈ విశ్వం ప్రకంపనలమయం. ఆ ప్రకంపనలో ఉన్న గుణాలు, శక్తి, వాటి ద్వారా అవే ప్రకంపనలు అత్యంత సూక్ష్మాతి సూక్ష్మముగా ప్రతి మానవుడిలో, ప్రతి ప్రాణిలో అయితే బుద్ధి అనబడే ప్రాణి వాటిని తెలుసుకోగలుగుతుంది. బుద్ధి అనబడే జ్ఞానము లేని ప్రాణి అవి తెలుసుకోలేదు. అర్థమైందండి? ఏ విధముగా ఆ విశ్వ ప్రకంపన శక్తులలో ఉన్న నెగిటివ్ సౌండ్స్, పాజిటివ్ సౌండ్స్, ఎనర్జీ సౌండ్స్, వీటిని యాక్టివ్ ఎలా చెయ్యాలి? ఈ సర్వ విశ్వ సృష్టి రహస్యం పరమాత్మ వాణి. గుర్తుపెట్టుకోండి, వేదము అంటే వేషధారణ కాదు. సైంటిఫిక్గా విశ్వములో ఉన్న ప్రకంపనల్ని వివరించే సైన్స్. అది తెలుసుకున్న వలసవాదులైన వాళ్ళు ఆ జ్ఞానము ద్వారా అనేకమైనటువంటి దేశాలు బతుకుతున్నాయి. ఆ జ్ఞానము ద్వారా ఒక నోకియో ఫోను కనిపెట్టిన చిన్న దేశము, భారతదేశములో ఒక మండలము లేక ఒక జిల్లా అంత ప్రజలు ఉన్న దేశము, ఈ రోజున ఆ సౌండ్ సిస్టమ్ తెలుసుకొని ఆ ఫోన్ కనిపెట్టి మహావిలాసవంతంగా జీవిస్తున్నారు భారతీయుల సొమ్ముతో. బుద్ధి ఉన్న భారతీయులు ఆలోచించండి నేను చెప్పింది మీ ఫోన్ ద్వారా. ఈ సర్వ విశ్వ సృష్టి రహస్యం పరమాత్మ వాణి అయిన రూపంలో వేదం అనేది మామూలుగా అందరూ అర్థం అవ్వాలని చెప్పాను. లేకపోతే పరమాత్మ వాణి అనబడే సౌండ్ తెలియచేయటం జరిగింది. ఈ మహానిగూఢ మర్మము, అర్థమైన మర్మం అంటే ఏంటి, నిగూఢం అంటే ఏంటి అనేది ఫస్ట్ మీరు తెలుసుకుంటే మీకు ఓపెన్ అవుతుంది. లేకపోతే అవ్వదు. నిగూఢం అంటే ఏంటి, మర్మం అంటే ఏంటి, అత్యంత నిగూఢం అంటే ఏంటి, అత్యంత మర్మం అంటే ఏంటి, మీరు తెలుసుకున్నారనుకో మీకు అర్థమవుతుంది. వీటిని తెలుసుకున్న వాళ్ళు ఎవరయ్యా? రామకృష్ణ పరమహంస, వివేకానందుడు. ఈ విధముగా ఈ మహాశంకరాచార్యులు వారు మహానుభావులందరూ తెలుసుకుంటున్నారు. తెలుసుకొని ఏం చేస్తున్నారు? వాళ్ళు ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి వాళ్ళ పరంపరంగా తెలియజేస్తూ ఉన్నారు. మన భారతీయులు మహామంత్ర అంటే, మంత్రం అంటే ఆలోచన, ఆ విశ్వ విజ్ఞాన శాస్త్రవేత్తలైన మన మహామంత్ర ద్రష్టలు ఆ సౌండ్స్ని, ఆ పరమాత్మ వాణిని దర్శించారు. దాని రూపం ఏంటి, అది ఏ రంగులో ఉంటుంది, దాని రుచి ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, ఆధ్యాత్మిక పరముగా తెలియజేశారు. ఒక వేషధారణ, ఒక కట్టు, బొట్టు, శౌచం లేకపోతే ఆ సౌండ్స్ తెలియవు. గుర్తుపెట్టుకోండి. అవునండి, సౌండ్ మేము ఆ శౌచం పాటించం. ఎట్లా అంటే ఏమీ లేదు, సౌండ్స్ పాటించడం అంటే మాకు బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఒక అతను వచ్చాడు, ఒక రియల్ ఎస్టేటు చాలా గొప్ప ఆధ్యాత్మిక భావాలు తెలుసు అని అనుకుంటున్న అతను చక్కగా బొట్లు గిట్లు పెట్టాడు, చాలా మంచి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా దారాలు ఇవన్నీ ఉన్నాయి. గురువుగారు బిజినెస్ ఆధ్యాత్మిక పరంగా రియల్ ఎస్టేట్ బాగా క్లిక్ అవ్వట్లేదండి, ఏం చేయమంటారండి అన్నాడు. నాకు తెలియదే వాటి గురించి అంత సేటు అని చెప్పాను, క్లుప్తంగా వివరించి. ఎందుకంటే మనం అదంతా కాదని అతను కొంచెం రిక్వెస్ట్ కమాండింగ్ అడిగితే, మా గురువు గారి విగ్రహాన్ని ఓ పని చేయి,
మీతో పాటు మీ చుట్టాలు కానీ మీ వాళ్ళందరినీ ఒక 10 మంది కలిసి మనిషి 10 ఎకరాలు 100 ఎకరాలు కొనండి. ఎక్కడో ఊరి బయట నీళ్లు ఉండని చోట, పంటలు పండని చోట, బీడు భూములైనా ఏ నేలైనా సరే 100 ఎకరాలు కొనండి. ఆ 100 ఎకరాల్లో ఆ చివరిలో మా గురువు గారి విగ్రహం పెట్టండి. పెట్టి ఒక సంవత్సరం పాటు ఈ యొక్క స్కూల్స్లు, తర్వాత ఆధ్యాత్మికం, గుళ్ళు గోపురాలు, సోమవారం ఏ గుడికి జనం వస్తారు, మంగళవారం ఏ గుడికి, ఇవన్నీ చూసుకోండి. ఆ గుళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు మా గురువు గారు ఉన్నారండి, మీరు కోరిన కోరికలు తీరుతాయండి, అది ఇదని చెప్పి బాగా పబ్లిసిటీ ఇవ్వండి. ఆ గుళ్ళలో ఏం చేస్తారంటే సోమవారం ఏమో ఒక ప్రసాదం ఫ్రీ, మంగళవారం ఒక ప్రసాదం ఫ్రీ, వడలు లేకపోతే బొబ్బట్లు అట్లా ఇవన్నీ ఖర్చు పెట్టండి. పెట్టిన తర్వాత వీళ్ళు అక్కడికి వచ్చిన భక్తులందరూ గురువుగారి దర్శనం ఫ్రీ అని బస్సుల్లో తీసుకెళ్ళండి అక్కడికి గురువుగారి దగ్గరికి. అక్కడ ఒక బ్రాహ్మణ్ణి పెట్టి పూజలు గీజలు చేయించండి. ఏ కులమైనా పర్లేదు, అతను వేషధార అయి ఉండాలి పూజలు చేయటంలో. పెట్టి చేయిస్తూ ఉండండి. చేస్తూ వచ్చిన వాళ్ళు ఆ రియల్ ఎస్టేట్ కూడా చూస్తారు కదా, చూసి అబ్బాయి ఇది ఇక్కడ చాలా బాగుంది, పిల్లల పార్కు, పెద్దవాళ్ళకి ఎక్కువ మంది బాగా చదువుకున్న సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులని ఆడ పడేసి అక్కడ ఇక్కడ వాళ్ళు ఏదో వాళ్ళ సుప్పలు వాళ్ళు పడుతుంటారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళండి. వాళ్ళు చూసి అబ్బా మా అమ్మ వాళ్ళకి బాగుంది, పక్కన గురువు గారి దగ్గర అది ఇదని కొనుక్కుంటారు. రియల్ ఎస్టేట్ క్లిక్ అయితే ఇటు మా గురువు గారికి పేరు వస్తుంది, ఓ గందరగోళంగా, ఇటు మీ వ్యాపారం బాగుంటుందని చెప్పారు. దీని పెట్టుబడి కొంత అవుతుంది, ముందుగా చూసుకోండి, 10 మంది రియల్ ఎస్టేట్ అలా కొంత వేసుకోండి అంటే సరే గురువు గారిని వెళ్ళాడు. అంటే ఇది ఒక క్లుప్త వివరణ ఏంటంటే ఉదర పోషణార్థం వరకే బాగుంటుంది, రియాలిటీ షోకి కుదరదు అన్నమాట. అర్థమైందండి? ఎందుకంటే మా గురువు గారు ఉండడు, నేను ఉన్నాను, వాళ్ళ గురువు గారు ఎవడు ఉండడు ఇక్కడ. పుట్టిన ప్రతిోడు చరిత్ర క్లోజే, వాడు ఎవడైనా సరే, గల్లీ నుంచి ఢిల్లీ వరకు. మరి ఈ గల్లీ నుంచి ఢిల్లీ వరకు స్టాండర్డ్ ఉండేది ఏంటి? సౌండ్. ఆ సౌండ్ ద్వారా నువ్వు నీలో ఉన్న ఆ మహా సౌండ్ నీలో మహాణువు రూపంలో ఉంటుంది. దీనిని పెద్దది చేసే విధానమే మంత్రపుష్పము, నారాయణ సూక్తాలు. ఇవి ప్రజలకి ఎవ్వడు చెప్పడు, ఉదర పోషణం నాశనం అవుతుంది. అందుకే నేనేం చెబుతున్నాను, శృతులు, సౌండ్, సైన్స్. అర్థమైందండి? సరే, నేడు భూమి మీద జరుగుతున్నటువంటి ఇంకా కొంచెం వివరంగా చెప్పండి. మేము సౌండ్స్ని వెంటనే క్యాచ్ చేస్తాం ఏదో ఒక మంత్రం పరంగా. అంటే ఇప్పుడు భూమి మీద జరుగుతున్న భూకంపాల వలన జరిగే నెగిటివ్ అంటే ప్రాణాలు పోవటం, అనేక రకాల నాశనాలు జరుగుతున్నాయి కదా, ఆస్తి నష్టాలు. ఈ భూకంపంలో జరిగేటప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ అనేవి ఉంటాయి కదా, వాటిలో ఎర్త్ సిస్టమ్ భూమి లోపల సౌండ్ని క్యాచ్ చేసి గూగుల్స్ ద్వారా ఫోన్లకు మెసేజ్ వస్తూ ఉంటుంది. ఏమని, ఒక 5 సెకండ్లో నువ్వు క్లోజ్ అయిపోతావు, ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తు తొందరగా అన్న టైపులో నేను చెప్తున్న విధంగా ఉండదు, వేరే రకంగా ఉంటుంది. ఆ విధంగా వస్తుంది. ఎట్లా తెలిసింది? దానికి టెక్నాలజీ భూమిలో ఉన్న సౌండ్స్ని గెస్సింగ్ చేసే యంత్రాల ద్వారా వగైరా వగైరా చాలా ఉంటాయి. అన్నీ వివరించడం కుదరదు, నాకున్న జ్ఞానం రీత్యా మీరు తెలుసుకోవచ్చు. అది ఎంత సత్యమో, ఏది బిల్డింగ్లో చావకుండా బయటికి పోవటం, ఆ ఫోన్లకు మెసేజ్ రావటం ఎంత సత్యమో, అదే విధముగా శబ్ద శృతి సౌండ్స్ కనుక తెలుసుకుంటే మీరు ఆటోమేటిక్గా అత్యంత గొప్ప స్థితికి వెళ్ళగలుగుతారు. ఎట్లా వెళ్తామంటే మేము గొప్ప స్థితికి అంటే అక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏం జరగదబ్బా, ఆలోచించండి. కొన్ని ఫిజికల్ ఆధ్యాత్మిక ఉదర పోషణ దేవాలయాల్లో తక్కువ మంది, కేవలం వ్యాపారం కోసం దేవాలయాలు కట్టుకుంటారు అనేక మంది, అనేక రకాల వేషధారులు. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఒక సౌండ్స్ పెడతారు, దడ 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 గడగడ గడగడ వడమడమని వణికిపోయే విధంగా ఉంటాయి ఆ సౌండ్స్. ఆ సౌండ్స్ వలన చిత్తభ్రమణము కలిగిన వాళ్ళకి మానసికమైన మనోవ్యాపారం తగ్గుతుంది అప్పుడు ఆ సౌండ్స్ వలన. వాడు ఇంకా ఎప్పుడు అనేక డిప్రెషన్తో ఉంటాడు కదా మానవుడు, వాడు అది క్యాచ్ చేయలేకపోతున్నాడు. నేటి ఆధ్యాత్మిక పరులు ఎవ్వరూ కూడా శృతులలోకి ప్రజలను పంపని కారణంగా వాడు తెలుసుకోలేడు. వాడికి ప్రతిసారి ఆ గుళ్ళో దేవుడికి దేవుడు భోజనం చేయటం ఏంటండి? ప్రాథమికమైన జ్ఞానం ఉపయోగించండి. సరే ఇంకా చండాలంగా ఉంటుంది, నేను మాట్లాడితే బాధపడతారు. సరే,
వాడు ప్రతిరోజు ఆ డిప్రెషన్ కూడా ఆ సౌండ్ వినటం కోసం వెళ్తాడు. ఎందుకంటే మనసు పనిచేయదు కదా ఆ సౌండ్స్కి. సరే, అదే సౌండ్స్, అదే వేద మంత్రములతో కూడిన అదే సౌండ్స్ ఆ సమయంలో ఈ కృత్రిమానికి బదులు జీవముతో గనక చేస్తే అప్పుడు వాడిలో బుద్ధి వికసిస్తుంది. మానవుళ్ళు అక్కడ ఉండే వాళ్ళలో వికసించి వాడేం చేస్తాడు, అప్పుడు మధురమైనటువంటి జ్ఞానం, తేనె ఏ విధముగా సప్పరిస్తే ఉంటుందో ఆ విధమైన జ్ఞానానికి వెళ్తాడు. ఇప్పుడు శృతి ప్రామాణిక సౌండ్స్ నోటి ద్వారా జీవముతో ఉన్నవాడు ఉచ్చరిస్తే. లేకపోతే ఏం లేదండి, దడదడ, ఒక్కసారి శవాల దగ్గర దడదడ, ఒక్కసారి ఊరేగింపుల్లో దడ, ఇక రకరకాల ఎక్కడైనా దడదడలే గడగడలే. సరే, ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక రోడ్డు మీద దేవాలయం ఉందనుకోండి, సపోజు, సరే ఏదో ఒకటి తీసుకోండి, ఒక బ్రెడ్ ఒకటికి ఇచ్చి నేను రాష్ట్రపతి అవ్వాలని కోరుకుంటే ఆ బ్రెడ్ ఇంకోటి తీసుకొని నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని కోరుకొని బ్రెడ్లు మార్చుకుంటే వాడు అమెరికా ప్రెసిడెంట్ అయినట్టు, వీడు భారత రాష్ట్రపతి అయినట్టు. ఈ విధమైనటువంటి ఆధ్యాత్మికం భారతదేశంలో ఏంటండి కర్మ? ఆలోచించు. బ్రిటిష్ వాడు వెళ్తా ఒకటే చెప్పాడు, నాకు తెలిసిన స్వానుభవంగా, మేము వెళ్తున్నాం, మేము క్రియేట్ చేసిన ఆధ్యాత్మికం 1000 తలల ఆదిశేషువులాగా మిమ్మల్ని పరిపాలన మీది కావచ్చు, ఆధ్యాత్మికం పేరుతో మేమే మీ నెత్తి మీద కృష్ణుడు ఏ విధముగా పాము మీద డ్యాన్స్ చేశాడో మేము ఆధ్యాత్మిక పేరుతో మీ భారతీయులు నెత్తిన చనక్ చనక్ పాయల్కా బాజీ డ్యాన్సులు వేస్తాం, మీ యొక్క డబ్బులు మొత్తం బావిలో నీళ్ళు తోడుతాం అని చెప్పి వెళ్ళాడండి. అట్లాగే జరుగుతుంది. ఎవ్వడూ కూడా భారతీయులం మేము అనుకున్నవాళ్ళు, మేము పలానా పూజ చేస్తున్నాం, పలానా వ్రతం చేస్తున్నాం, పలానా గుడికి వెళ్తున్నాం అనుకున్నప్పుడు ఫోన్ ఉపయోగించి ఏ శృతిలో అయినా ఉన్నదా, ఈ వేషం ఉందా, ఈ పూసలు ఉన్నాయా అని చూడరే. శృతిలోకి వెళ్ళండి. భారతీయులకు శృతులే ప్రామాణికమండి. ఇవి మీకు చెప్పరు ఎవరు? ప్రవచనకారులు, ఆధ్యాత్మిక బలు, స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధూతులు, బాబాలు, ఫకీర్ మీకు ఇవి చెప్పరు. చెబితే డబ్బు రాదు. ఆలోచించండి. మీ ఫోన్ ద్వారా శృతులలోకి వెళ్ళండి. సౌండ్ శాస్త్రం తెలుసుకోండి. నువ్వు కృష్ణుడు అవ్వాలా, రాముడు అవ్వాలా, క్రీస్తు అవ్వాలా, వగేరా వగేరా ఫిక్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఆ గురు పరంపరలోకి శ్రీ విద్యకి వెళ్ళి ఒక మంత్రం ఉంటుంది, బ్లూ ప్రింట్. ఏం మంత్రం అండి? ఓం ఐం ద్రాం ద్రీం క్లీం బ్లూం సహ క్రోం హెక్క సఫ్యం హౌసం ఐం శ్రీం హ్రీం ద్రీం ఐం హ్రీం ద్రీం ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం ఐం సకల సౌ హ్రీం సౌ. దీన్ని తీసుకెళ్ళి మీరు ఏది అవ్వాలనుకుంటున్నారో ఆ మంత్రదేవతకి కలపండి. దత్తాత్రేయుడు అంతటి వాళ్ళు అవుతారు, శ్రీకృష్ణుడు అంతటి వాళ్ళు అవుతారు, రాముడు అంతటి వాళ్ళు అవుతారు. ఈ మంత్రాన్ని దాంట్లో కలిపితే మీరు ఆ గురు పరంపరలో అంత సైన్స్ మన ఋషులు మనకి శృతుల ప్రామాణికమైన శ్రీ విద్య ద్వారా తెలియచేస్తే మీరెందుకు ఆచరించరు? ఎవరో చెప్పిన భ్రమలతో కూడిన వలసవాదుల ఆధ్యాత్మికం ఎందుకు ఆచరిస్తారు? ఆలోచించండి. సరే సరే ఈ యొక్క ఇప్పుడు సపోజు కొన్ని దేశాల్లో బతుకు తెరువు లేక వాళ్ళు, ప్రపంచంలో ఎక్కువ మంది బతుకు తెరువు భారతీయుల మీద ఆధారపడే బతుకుతారు. ఈరోజు భారతీయులు కనుక పెట్రోల్ డీజిల్ వాడకపోతే కొన్ని వందల దేశాలు నిద్రపోతూ ఉంటాయి తిండి లేక. అర్థమైందండి? భారతీయుల మనోవైకల్యము, తర్వాత చిత్తములో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోలేని తనము వలన వీడిక్కడ ఖర్చు పెట్టే ఆ దేశాలలో బతుకుతున్నారు. ఇది క్లుప్త వివరణ. కొన్ని దేశాలు కొన్ని జంతువులు చేసే శృంగారాన్ని ఇమేజెస్ రూపంలో చేసి వాటికి సౌండ్స్ పెడతారు. ఆ సౌండ్స్ని
శృంగార బలహీనులు ఉంటారు కదండి, వీళ్ళందరికీ శృతుల జ్ఞానం లేని వాళ్ళు ఒక మంత్రం చేసుకోవడం అనుకోండి. ఇప్పుడు కామ కళాంబ మంత్రం చేస్తే శృంగార సామర్థ్యం పెరుగుతుంది. దానికి కొన్ని ఉంటాయి లెక్కలు, గురు పరంపరలో తెలుసుకోవాలి. వీటికి ఇవన్నీ తెలియక కృత్రిమమైనటువంటి క్రియేట్ సౌండ్స్, అర్థమైంది, క్రియేట్ ఎగ్స్, క్రియేట్ బ్రెడ్లు, క్రియేట్ బియ్యం లాగా క్రియేట్ సౌండ్స్ ఆ జంతువుల ఇమేజ్ ద్వారా క్రియేట్ చేస్తే అనేక రకములైన భంగిముల ద్వారా వీడు వాటి ద్వారా ప్రేరణ పొంది కొంతకాలం ఎంజాయ్ చేస్తాడు. తర్వాత ఆ సిస్టమ్ మొత్తం స్పాయిల్డ్ అయిపోతుంది. అర్థమైందండి. శృతుల సౌండ్స్ వల్ల అయితే అలా జరగదు. ఎందుకు జరగదండి శృతుల వలన? అది ఎందుకు జరుగుతుందండి మేము అవన్నీ చూస్తే అంటే, శంకరాచార్యులు వారు ఆధ్యాత్మిక భాషలో ఈ సౌండ్కు సంబంధించిన దాన్ని ఆ మహావిభో అనబడే మహా సౌండ్ని మహాపరమాణువు రూపములో నీలో ఉంటుందని చెప్పాడు. నువ్వు ఆ సౌండ్ని చేస్తూ ఉంటే పెరుగుతుందయ్యా. ఆ సౌండ్ పెంచుకుంటే టీవీ సౌండ్ పెరిగినట్టు ఆలోచించండి. శృతులు అంగీకరించిన సౌండ్స్, అర్థమైందండి, మానవుడిలో ఉన్న మహానవుడి నుంచి విశ్వవిఖ్యాత మహావిభోగా మారుస్తాయని ఆధ్యాత్మిక భాషలో చెప్పి నేను 1995లో మంత్రగీత పుస్తకం రాస్తే అందులో సౌండ్స్ గురించి అప్పట్లోనే గురించి 95లో కొంతమంది పొట్ట కూటి సిద్ధాంతులు, మఠాధిపతులు, బాబాలు, స్వామీజీలు జాతకాలు చెప్పేవాళ్ళు ఆ పుస్తకాలు తీసి ఆ సౌండ్స్ కొంతమందిని ఫుల్ కుమ్ముకున్నారు. అవన్నీ నాకు తర్వాత తెలిసి ఈ పుస్తకాలు రాయటం ఇవన్నీ తలకాయని చెప్పి, ఇప్పుడు ఎవరైనా ఇంద్రజాలి కొడుకు ఏదైనా జిమ్మిక్కులు చేశాడు అనుకో, ఈ ఆధ్యాత్మిక వేషధారుడు ఆ జిమ్మిక్కుల ద్వారా అమాయకుల్ని, అజ్ఞానుల్ని, అవిద్యాపరుల్ని ఫుల్గా మానసికంగా శారీరకంగా యూజ్ చేసుకుంటారు అని నేను అర్థం చేసుకొని బుక్స్ రాయటం మానేసి, తెనాలి రాఘవరావు గారని సాయి జ్యోతి పబ్లికేషన్స్ అతను ప్రింట్ చేసేవాడిని ఆ పుస్తకాలు, అందులో రాసేవాడిని ఇవన్నీ. అప్పట్లో 95లోనే నేను ఈ సౌండ్కి సంబంధించి చేసేవాడిని. అప్పటి నుంచి రాయటం మానేశాను. సరే, ఈనాటి లలితా త్రిశతిలో కరనిర్జిత పల్లవ అనేబడే ఒక శృతి ప్రామాణిక బ్రహ్మ విద్యా మంత్ర సాధన చేసేవాళ్ళు ఎవరైనా సరే న్యాసము అంటే శరీరములో ఉన్న అంగముల ద్వారా కొన్ని క్రియలు, ప్రతిక్రియలు, కొన్ని మంత్ర సౌండ్స్ ద్వారా చేయుచున్న మంత్రదేవత శక్తిని బాడీలోకి క్రియేట్ చేసుకోవచ్చు మంత్రం అయిపోయేదాకా. ఇది ఋషులు ప్రవేశపెట్టిన సిస్టమ్. అర్థమైందండి. నీ మనసు ఖచ్చితంగా అంగీకరిస్తుంది. అంతేగాని ఏ నాటికి ఏ దేవుడు, ఏ దయ్యం, ఏ దేవత ఏ మానవుడిలోకి వచ్చి వాడి చిత్తాభ్రమణం వాడి చుట్టుపక్కల వాళ్ళందరూ ఉంటూ ఉంటారు. అర్థమైందండి. శృతి ప్రామాణికంగా కొన్ని మంత్ర సౌండ్స్ ద్వారా, న్యాసము ద్వారా నీలోకి ఆ పవర్ తెచ్చుకోవచ్చు. తెచ్చుకుంటే ఏమవుతుందంటే, ఒక బకెట్ నిండా నీళ్ళు పెట్టి ఒక చుక్క కొబ్బరి నూనె వేస్తే పైన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నీ చుట్టూ ఒక ఆరా ఏర్పడుతుంది. అర్థమైందండి. మంత్రం చేసేటప్పుడు తర్వాత దిగ్విమోకం అని చెప్పి అది వదిలిస్తారు, అది వేరే విషయం అనుకోండి. సరే, కొన్ని గురు పరంపరలో కొన్ని మంత్రాలు ఐం అంగుష్టాభ్యాం నమః అని ఒక సౌండ్ ఉచ్చరిస్తారు. ఐం అనబడే బీజశక్తిని బొటన వేలులోకి ప్రవేశపెట్టుకుంటారు. ఏ శబ్దమైనా, ఏ మంత్ర దేవత శక్తి అయినా ప్రారంభములో అంగుష్టముచే మాత్రమే ప్రవేశపెట్టుకోవాలి. ఎందుకంటే అంగుష్టం అంటే పరమాత్మకి సంకేతం. అందుకే కొన్ని వేద మంత్ర సూక్తాలు అంగుష్టమాత్రముగా పరమాత్మ భారతీయుల గుండెలలో, వలసవాదుల గుండెల్లో కాదు, భారతీయ అంటే నేను ఇది మీరు వేరేగా అనుకోవద్దు. నాకు భారతదేశం మీద ఉన్నటువంటి ఆధ్యాత్మికం, శృతుల ఆధ్యాత్మికం మీద ఇంట్రెస్ట్తో ఆ మాట వాడటం జరిగింది. శృతుల్లో అలా ఉండదు. ఆ విధముగా ఈ వేలు గొప్పతనం గురించి, ఈ వేలు లేకపోతే కొన్ని మంత్ర సాధనలకు శృతి ప్రామాణిక పనికిరాడు. ఈ వివరాలు చెప్పే చర్య ప్రతిచర్యల సంవాదంలో ఏకలవ్యుడి వేలు, గురువుగారు గుడి దక్షిణ వగైరా వగైరా చెబుతారు.
అవి ఊరికి అలంకారంగా తీసుకోవాలి, కానీ ఎవ్వరూ అలా చేయరు. పొట్ట కూటి సినిమాలలో పుస్తకాలలో మాత్రమే అవి ఉంటాయి. వాటిల్లో నుంచి ఉన్న నిగూఢమైన జ్ఞానం ఇది. ఈవేళ దేని పనికిరాడు, ఆధ్యాత్మిక పరంగా ఏం సాధించలేడు. అది హెడ్లైన్. సరే, ఈ అంత శక్తివంతమైన ఈవేళ ఈ విధంగా న్యాసం చేస్తే చేతులు అరచేతులు వేళ్లలో అనేక దేవతా శక్తులు ఉంటాయి ఈ న్యాసం ద్వారా. ఐమంగుష్టాభ్యానం క్లీం తర్జనీభ్యామ సౌహమధ్యమాభ్యామ ఇలా చేస్తూ ఉంటారు న్యాసం. చేసిన తర్వాత కర తలకర పుష్టాభ్యాం నమః. కరము తల పుష్ట భ్యాం. ఆ విధంగా చేస్తే మహాశృతి ప్రామాణిక మంత్రాలు చేస్తున్నవాడి హస్తం ఎవరి మీద పెట్టి వాడే సంకల్పం చేస్తే అది నెరవేరుతుంది. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. ఇది సబ్జెక్టు. అందుకని ఏంటంటే వాళ్ళు తొందరగా ఇది ఎవరు నెత్తిన చేతులు పెట్టకుండా ఉండే కారణం అది. కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు స్వామీజీలు ఊరకే వీడి దగ్గర ఏం సరుకు ఉండదు, ఊరికి నెత్తి మీ చేతి పెట్టి ఏదో చెబుతూ ఉంటారు. వాస్తవంగా ఈ మహాశుద్ధి ప్రామాణిక మంత్రాలు ఎవరి మీద పెట్టి చేసినా అది సక్సెస్ అన్నమాట. అది సబ్జెక్టు. మీరైనా అవుతారు, అది నేనే కాదు, మీరైనా అవ్వచ్చు. సరే, ఈ శృతి ప్రామాణికమైన శ్రీ విద్య స్వ అనుభవం లేనివారు, అర్థమైందండి, మరణించే ముందు ఈ న్యాసాలు గీసాలు ఏమీ లేకుండా వాడెవడో పులిహారగాడు చెప్పిన మంత్రం, ఈడెవడో గురువుగాడు చెప్పిన మంత్రం, వాడెవడో స్వప్నంలో చెప్పిన మంత్రం, ఈ విధంగా వగేరా 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 చేస్తూ ఉంటారు కొంతమంది. అనేక వేషాలు వేసుకొని ఆ స్వామి చెప్పాడు, ఈ స్వామి, శృతి విరుద్ధముగా. నువ్వు ఎప్పుడు చేసినా శృతి ప్రామాణికం. శృతి విరుద్ధంగా చేస్తే ఏం జరుగుతుందండి మాకు మీరు చెప్పండి. మేము ఫలానా ఆయన టాప్ అయిన ఆయన అది ఇది 100 ఏళ్ళు బతికా, వాడు ఎన్ని ఏళ్ళు బతికినా సరే వాడు చెప్పింది కరెక్ట్ కాదు. శృతులు అంగీకరించాలి భారతీయులకు మాత్రమే. సరే, ఈ అతడు కానీ ఆమె కానీ శృతి విరుద్ధముగా చేసినటువంటి పాపపుణ్యములు వాడు ఆఖరి దశలో వాడు గుర్తుకొస్తాయి అన్నమాట. శృతి విరుద్ధముగా ఆధ్యాత్మికం ఆఖరి ఆచరించవచ్చు, గుళ్ళు కట్టచ్చు, గోపురాలు కట్టచ్చు, తీర్థయాత్రలు చేయొచ్చు, గుళ్ళలో దేవుడికి వజ్రాలు కిరీటాలు ఇవ్వచ్చు, నిత్యం కళ్యాణాలు ఎన్ని చేసినా ఇవి శృతి అంగీకరించాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఫోన్ ద్వారా తెలుసుకోండి. సరే, అప్పుడు ఆ ప్రాణి నెక్స్ట్, ఇప్పుడు ఒక మనిషి ఆడైనా మొగైనా చచ్చిపోయేటప్పుడు ఏమవుతుందంటే, ఈ భాష కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. వాడికి ఆఖరి దశలో నెక్స్ట్ ఏమి జన్మ అనేది డిక్లేర్ అయిపోతుంది వాడు చేసిన పాపపుణ్యముల వలన. ఎవ్వడు ఈ భూమి మీద ప్రవచనకారులు కానీ, స్వామీజీలు కానీ, పీఠాధిపతులు కానీ, మఠాధిపతులు కానీ, బాబాలు కానీ, అవధూతులు కానీ, ఫకీర్లు కానీ వగైరా వగైరా ఎవ్వరూ వారు చేసిన పాపపుణ్యములు చెప్పరు. అర్థమైందండి. అందుకే కొన్ని మతాలలో శివుల్లో చెప్పమంటుంటారు, కొంతమంది ఏమో కేకలు పెడుతూ మేము పాపాలు చేసాం క్షమించండి ఇవన్నీ అంటూ ఉంటారు వగేరా వగేరా. సరే, అప్పుడు వాడికి ఏం చేస్తారంటే ఆఖరి దశలో వాడు చేసిన కర్మల ద్వారా ఇప్పుడు ఉన్న జన్మ కన్నా ఉన్నతమైనటువంటి జన్మ వస్తే ప్రాణం వెంటనే పోతుంది వాడికి. ఏ మానవుడికైనా ప్రాణం స్పీడ్, చాలామంది చూడండి అనాయాస మరణం కావాలి, మృత్యు అమృతం. ఎందుకు మృత్యు అమృతంలాగా? అదేంది నీ దగ్గరికి అమృతంలాగా వచ్చేది? నువ్వు ఒక యూనివర్సల్ పవర్ అయితే గడగడ వణక్కాలి మృత్యువు. నువ్వు దానికి భయపడుతున్నావు అంటే నువ్వు పాపం చేశావు. అర్థమైందంటే పాపాత్ముడికే మృత్యు అమృతం రాగా కోరుకుంటాడు, పుణ్యాత్ముడు కోరుకోడుగా. పుణ్యం చేశావు కదండి, సత్యమే కదా, నీ మనసు చెబుతుంది కదా, నువ్వు దేనికి భయపడుతున్నావు? తప్పు చేశావు. నేనున్నానండి, నేను ఎప్పుడూ శృతి ప్రామాణిక అంగీకరించిన మంత్రాలు చేస్తూనే ఉంటా కదా. నాకు భయం ఏంటి? నాలాగి ఆ మృత్యు అనబడి దేవత కూడా వాడి పోస్ట్ వాడు చేస్తున్నాడు కదా, వాడికి నేను ఎందుకు భయపడాలి? అర్థమైందండి. నేను తప్పు చేస్తేనే వాడికి భయపడాలి. నేను దొంగతనముగా ఏదైనా చేస్తేనే గవర్నమెంట్కి భయం, లేదు గవర్నమెంట్కి నాకు భయం ఏంటి? ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కొంతమంది అనాయాసం అన్నం సునాయాస పులిహార మాటలు మీరు ఆలోచించండి. శృతి ప్రామాణికంగా దేనికి భయపడుతున్నావు? భయం పడుతున్నావంటే నువ్వు తప్పు చేసావు, గుర్తుపెట్టు. ఎవడైనా కానివ్వండి, ఇది వాస్తవమైన సత్యం. ఇంత వాడు అప్పుడు ఏమవుతుందంటే ఆ మానవుడికి ఆ ప్రాణం పోయేటప్పుడు వెంటనే పోయిందనుకోండి పర్వాలేదు, కూర్చొని ఒక నిమిషోత్పన్న విప్పన్న భువనావళి.
ఒక్కసారి రెప్ప పడితే పరమేశ్వరి రెప్ప కొడితే విశ్వం లయమైపోతుంది. అర్థమైందండి? ఆ విధముగా నీ ప్రాణం పోవాలి. అలా పోకుండా ఎప్పుడు పోదోడికి నెక్స్ట్ జన్మ డిక్లేర్ అయితే వీడికి ప్రాణం పోదు. ఇంతకంటే అధమ జన్మ డిక్లేర్ సినిమా కనపడుతుంటుంది వాడికి. వాడు పోడు. ఈ ఇంట్లో బంధువర్గం చెంబుల్లో చిల్లరేసి ఓపటం, నోట్లో తిరస్తీర్థం పోయటం, కొంతమంది వేద మంత్రాలు చదవడం, కొంతమంది ఈ వగేరా పులిహార మాత్రం చేస్తుంటారు. వాడు పోడు బయటికి. వాడు నెక్స్ట్ జన్మ కుక్కో పందో పిల్లో జాతీయో కనపడుతుంటుంది వాడికి. ఇప్పుడేమో ఫుల్గా తింటున్నాడు. శుభ్రంగా వెనక పక్కింటామా, వెనకింటామా, ముందింటామా, వగేరా చక్కగా పిల్లలతో మనవాళ్ళతో రకరకాలుగా డబ్బు గిబ్బు ఫుల్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు లాగా ఉన్నాడు. వీడికి ఒకసారి నెక్స్ట్ జన్మ డిక్లేర్ అవ్వగానే గడగడగడ వణుకు వచ్చేస్తుంది. పోడు, శరీరం నుంచి ప్రాణం బయటికి పోదు. ఎట్లా? అప్పుడు ఈ నెక్స్ట్ డిక్లేర్ అవ్వటం వల్ల పోదు అనమాట. ఈ ప్రాణి బంధువులు అనేక పూజలు, డాక్టర్లు వగేరా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు అటు ఇటు. మరుజన్మ తెలిసిన వీడేమో బయటికి రాడు. అప్పుడు ప్రాణి బంధు వర్గానికి ఇది తెలియదు. ఏ మంత్రం చేసేవరా, ఏంద్ర ఇది, చివరకు మేము వేదాలు చదువుతున్నాం ఇవన్నీ అంటుంటారు. కానీ ప్రాణం బయటికి రాదు. చివరికి ఒక తన్ను కుక్కను కొడితే బయటికి ఎలా పోయిందో కుక్క, ఆ విధముగా శరీరంలో ఉన్న సర్వశక్తిని బయటికి నెట్టేస్తుంది. పోయాదవా అని. అప్పుడు బయటకు వస్తాడు. మీకు నిన్నటి వీడియోలో బయటకు వచ్చినాక వాటితో పాటు ఏమేమి వస్తాయో మొత్తం చెప్పారు. ఈ మరణము చేత పాప కర్మలు చేసిన కర్ములు శరీరం నుండి గెంటి వేయబడి ఆ కారణం బయటికి వెళ్ళిపోతారు కదా. వాడు పాపకర్మలు చేసేసాడు కదా. ఆ కర్మల ద్వారా మరణాలు నీచాతి నీచముగా ఉంటాయి. పుణ్యకర్ములకి అనాయాస మరణం వస్తుంది. మీరందరూ చూసి నేనేదో వెటకారంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతానికి, లేకపోతే వెంటనే చచ్చినోడికి దీర్ఘకాలం పీక్కొని చూస్తున్న వాళ్ళని విమర్శిస్తున్నా అనుకోవద్దు. బృహదారణ్యకో శృతిలో ఉన్నది చూసుకోండి పోయి. అర్థమైందా? ఇది చాలా డీప్ సబ్జెక్టు. ఈ కారణాల చేత ప్రాణులు లేక కొంతమంది ప్రవచనకారులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అవధూతులు, బాబాలు, ఫకీలు వీరి పాపపుణ్యాలు వీరి మరణాలలో తెలుసుకోవాలి. వాడు ఎంత టాప్ అయినా వాడి మరణాన్ని బట్టి వాడు ఎంత అదవో తెలుసుకోవచ్చు మనం. వీరి మరుసటి జన్మలు చెప్పవచ్చు. వాడు పీక్కొని వచ్చాయంటే వాడి జన్మ నెక్స్ట్ ఎట్లుంటుంది అనుకుంటున్నారు? కొన్ని గుళ్ళల్లో, వ్యాపారమైన గుళ్ళల్లో ధర్మకర్తల శరీరాలు నెక్స్ట్ అదే గుళ్ళల్లో సునకములుగా పుడతారని శాస్త్రాల్లో రాశారు. అర్థమైందండి? వ్యాపార గుళ్ళల్లో ఉన్న ధర్మకర్తలు అదే గుళ్ళల్లో సునకముగా ఉండి కూడా కాపలా కాస్తారు. అర్థమైందండి? కాబట్టి శృతులలో చెప్పిన ఆధ్యాత్మికం ఆచరించండి. మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ భార్యని, మీ రక్త సంబంధికుల్ని, మీ వారసుల్ని మంచి జన్మలకి పంపించండి. శృతులు, ఉపనిషత్తులు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి. మీరు ఎవరో మీరు తెలుసుకోవచ్చు. సరే, ఎన్నో రోజులు పిక్కొని వస్తుంటారు కొంతమంది. ఉదాహరణకి ఏమంటే మాకు ఏదన్నా 1-2 మరణాలు చెప్పండి, మంచి మరణం ఎవరన్నా అంటే, నాకు తెలిసిన వరకే చెబుతున్నాను, అందరి గురించి చెబుతున్నాను. పెరియార్ అంటారు, కంచి పీఠాధిపతి చంద్రశేఖర సార్. ఆయన మరణం అమృతం. అలా రావాలి అందరికీ. ఎప్పుడు వస్తుందండి మరణం? ఆయన చనిపోయే ముందు ఇంత టైం జరుగుతుందనగా ఆయన శిష్యులను ఇటొకరిని పంపించి అందరిని బయటికి పంపించి ఆయన 9 నెలలు ఆయన మోసిన వాళ్ళ అమ్మగారి ఫోటో తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకొని నమస్కారం పెట్టుకొని పడుకొని ప్రాణం వదిలేశాడు. మీరందరూ కూడా ఆ విధముగా మీ మరణాన్ని తెలుసుకుంటారు. ఉన్నతమైన జన్మ లేకుండా కానీ ఉన్నతమైన, శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో, యోగ మార్గం అంటే ఏంటి? ఆసనాలు ప్రాణాయామాలు కాదండి, ఇలాంటివి కాదండి. శృతి చెప్పిన ఆధ్యాత్మికం ఆచరించే యోగంలో ఉన్నవాడు చస్తే వాడిప్పుడున్న దానికంటే ఉన్నత స్థితికి వెళ్తాడని శ్రీకృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. ఆలోచించండి, బుద్ధి ఉపయోగించండి. సరేనండి, ఉపయోగిస్తాంలే బుద్ధి.
చంద్రశేఖర సరస్వతి స్వామివారి లాగా మాకు రాదా అంటే శ్రీ విద్యలోకి వస్తే వస్తుంది. ఆయనకంటే ఆయన జన్మ లేకుండా పోయి ఉండొచ్చు, లేకపోతే ఆయన ఉన్నతమైన జన్మకి వెళ్ళాడు, మనకు తెలియదు కదా. నీకేం కావాలో నువ్వు ఇప్పుడు ఎంతసేపు వాడిలాగా నేను అవ్వాలి, వీళ్ళలాగా నేను అవ్వాలని కోరుకోవద్దు. నీలాగా ఇంకొకడు అవ్వాలి. అప్పుడు నువ్వేం చేయాలి? పరమాత్మ వాణి సౌండ్ నేర్చుకో, శృతి ప్రామాణిక శ్రీ విద్య ద్వారా. సరేలేండి. కొంతమంది సపోజు శృతి ప్రామాణిక బ్రహ్మలోకానికి ఇప్పుడు ఈ విధముగా ఇప్పుడు మంచి సబ్జెక్టు జ్ఞానం ఉన్నవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ది ఎండ్ ఆఫ్ డెత్ అనే పుస్తకంలో రామకృష్ణ మఠం వాళ్ళ దాంట్లో కూడా కొంత ఉంటుందండి ఈ సబ్జెక్టులు, మీరు చూసుకోండి. రామకృష్ణ మఠం వాళ్ళది బి ఎండ్ ఆఫ్ డెత్ చూసుకోండి. సరే, ఈ శృతులు ఏం చెబుతాడు? చచ్చిపోయిన మనిషి వెళ్ళేటువంటి రూట్ బ్రహ్మలోకానికి తల వాకిలి సూర్యమండలం. అర్థమైందండి? శృతి ప్రామాణిక శ్రీ విద్యాపరులు, వేదజ్ఞానులు, శ్రీ సౌభాగ్యమంతర విద్యాపీఠ మహామంత్ర అనుష్ఠాన పరులు చేరుకోదగిన మార్గం ఈ నేను చెప్పేది. ఈ బ్రహ్మలోకం, ఈ మార్గానికి అంటే ఈ రోడ్డు పేరు భూలోకం టు బ్రహ్మలోకం అనబడే ఒక రోడ్డు ఉంటుందండి. భూలోకం టు బ్రహ్మలోకం మీకు అర్థం అవ్వాలని ఈ భాష వాడాను. దీన్ని అచ్చిరాది మార్గం అని శృతి చెప్పింది. శృతి అంగమైన నిరుక్త ప్రామాణికంగా నేను మీకు కొంత వివరణ ఇస్తున్నా, పూర్తిగా ఇవ్వలేదు, మీరు చూసుకోండి. అచ్చిరాది మార్గం అంటే ఏంటంటే, అచ్చిరాది మార్గం అంటే మాకు ఏ ప్రవచనకారుడు, ఏ స్వామి, ఏ పీఠాధిపతి, ఏ మఠాధిపతి మాకు చెప్పట్లేదండి. మేమేమంటా ఉన్నామంటే అబ్బే మీరు శృతుల్లోకి వెళ్తలేదు అందుకని తెలియట్లా. అర్చి అంటే అగ్ని అని అర్థం. అర్థమైందండి? భూలోకం టు బ్రహ్మలోకం చనిపోయే ప్రాణి అంటే మహా అనురూపములో ఉన్న ప్రాణి వెళ్ళే రోడ్డు. ఇట్లా పోవండి. మన 6 feet 4 feet 3 feet డ్రెస్సులు, ఇక్కడ వేసే చెనక్ బిల్డప్లు, గెటప్పులు, సెటప్పులు, పూసలు, రంగు వస్త్రాలు ఆ రూట్లో చల్లవండి, తీసవతల బారేస్తారు. ఇక్కడే ఆ రూట్లోకి వెళ్ళాలంటే మహా అనురూపంలో ఉన్న ప్రాణి వెళ్తూ ఉంటాడు ఆ రూట్లో. మహా కాంతివంతంగా ఫోకస్ లైట్లు పెట్టేసి కళ్ళు కనపడకుండా ఉంటాయి. ఎదుటోడు ఇంతంత లైట్లు పెట్టుకొని వెళ్తుంటే కనపడవు కదండి. అంతకి 1,000,000 రెట్లు శక్తివంతమైన కాంతివంతంగా ఉంటుంది ఆ రోడ్డు. అర్థమైందండి? అంత పవర్ అన్నమాట. ఆ కాంతిని మీరు తెలుసుకోవటం కోసం కాంతి బింబముతో కప్పబడి ఉంటుంది ఆ రూట్ మొత్తం. అప్పుడు ఆ కాంతిని అందరూ చూడలేరు. ఏ స్వామీజీ, ఏ పీఠాధిపతి, ఏ మఠాధిపతి, ఏ త్రిమూర్తులు కూడా ఆ కాంతిని చూడలేరు. అర్థమైందండి? అప్పుడు శృతి ప్రామాణికమైన శ్రీ విద్యా పౌరులందరూ కూడా, మా పీఠంలో మంత్రాలు చేస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా సరే, వాళ్ళు ఏం చేస్తారంటే ఆధ్యాత్మిక వాళ్ళు ఆల్రెడీ పాంచాయతనం పేరుతో ఈ సూర్య ఉపాసన ఈ వగేరా గురు పరంపరలో శృతి ప్రామాణిక అనేకం చెప్తారండి. భవిష్యత్తులో వీడు పోయే రూట్లు కూడా క్లియరెన్స్ కోసం చెబుతారు. ఇవన్నీ ఇప్పుడు అర్థం కాదు, అనుష్ఠానం చేస్తుంటే కానీ అర్థం కాదన్నమాట. నేటి దృశ్య ప్రపంచ బాహ్యవస్థ ఆధ్యాత్మికం వారికి అటువంటి వాళ్ళకి ఇవి అసలు అర్థం కాదన్నమాట. ఈ ప్రవచనాలు వినేవాళ్ళకి అసలు అర్థం కాదు ఈ జ్ఞానం అన్నమాట. ఎందుకని ఈడేదో ఆయనే చెప్పాడు, ఆ గుడికి వెళ్ళాడు, నూనె పోసాం, ఇవన్నీ ఏవి వాస్తవాలు కాదు. శిశువుకి శృంగారం చెప్పిన విధంగా ఉంటుంది. శృతుల ఆధ్యాత్మికం అంతా హైలైట్ మీరు ఎవరైనా తెలుసుకోవచ్చు ఫోన్ ద్వారా. నేను చెప్పేది బ్రహ్మసూత్ర భాష్యంలో ద్వారా నేను వివరిస్తున్నాను మీకు. నేను వివరించేది శంకరాచార్యుల బ్రహ్మసూత్ర భాష్యానికి సంబంధించిన గ్రంథముల ద్వారా నేను ఇది మీకు వివరిస్తున్నాను. సరే, శృతి ప్రామాణిక ఆధ్యాత్మిక పరులు లేక సాధకులు లేకపోతే వేదాలు చదువుకొని వేద భాషలు చదివిన వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఆ కాంతి గందరగోళంగా ఉండి ఏం కనపడినప్పుడు వీడు సూర్యోపాసన మంత్రం చదువుతాడు. మంత్రం అంటే ఆలోచన గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓ సూర్యదేవా, గతంలో శ్రీ విద్యాపరంగా మా గురువుగారు చెప్పినప్పుడు నేను ఈ మంత్రాలు చేశాను కదయ్యా. ఓ జ్యోతిర్మయమగు పాత్రము చేత బ్రహ్మలోక ద్వారం కప్పబడి ఉంటుంది. ఆ రూట్ ఇది మూసేసి ఉంటుంది కదా, ఈ మంత్రం చదువుతాడు. ఓ దేవా, నిజమైన శృతి ప్రామాణికమైన మంత్రాలు చేశాను కదా, నా కోసం ఆ మార్గం కొంచెం నాకు కనపడేటట్టు క్లియర్ చేయి స్వామి. అది ఇదంటే ఇప్పుడు కొన్ని లైట్లు వేసుకున్నప్పుడు ఎల్లో లైట్ వేస్తే
నీకు రోడ్డు మీద మంచులో ఉన్న దారి కనపడుతుంది చూడండి, అప్పుడు ఆ మందర సాధన వాడికి స్ఫురణకు వచ్చేసి ఆ రూట్ కనపడుతుంది. అప్పుడు ఆ కిరణ కాంతి తగ్గిపోతుంది. కాంతి వీడికి అర్థమైందండి. నువ్వు ఎప్పుడైనా మనసులో ఎల్లో లైట్ వేస్తే నీకు రూట్ కనపడినట్టు వీడికి ఆ రూట్ కనపడుతుంది. భూలోకం టు బ్రహ్మలోకం రూటు క్లియర్ అవుతుంది అన్నమాట. నీ అనుగ్రహం చేత మంగళకరమైన నీ రూపాన్ని చూసుకుంటూ నేను ఈ మార్గంలో ప్రయాణం చేస్తాను, అనుగ్రహించాలి శృతిలో ఉంటుంది. తర్వాత ఆ సూర్యుడిని ఏమంటాడు, ఓ అగ్నిస్వరూప, ఓ సూర్యదేవ, అగ్ని రూపంలో ఇందాక మీకు చెప్పా అచ్చిరాది మార్గం అంటే అగ్ని మార్గము. అర్థమైందండి. అగ్ని మార్గం అంటే మంటలు పడవ, లావా, అది ఇది ఊహించుకోవద్దండి. సూర్యకిరణాలు రకరకాలు ఉంటాయి శృతుల పరంగా వివరణ, మీరు అది అనుష్ఠానం ద్వారా తెలుసుకోవచ్చు. అగ్ని రూపములో నేను నిన్ను మా గురువు గారు చెప్పిన విధంగా అనేకమైన పురస్చరణలు చేశాను, మంత్రాలు చేశాను, నువ్వే కదా సాక్షివి. నేను పాపాలు చేశాను, పుణ్యాలు చేశాను, వాడెవడో నాకు సర్టిఫికెట్ అవసరం లేదు. నా మరణం ద్వారా నువ్వు డిక్లేర్ చేస్తున్నాను నేను నీకు ఆల్రెడీ. నేను మంచి మరి రూట్లోకి వచ్చాను. నేను చేశాను కదా, పురస్చరణ చేశాను కదా, ఫస్ట్ జపం చేశాను కదా, 2 వచ్చేసి జపం అంటే సౌండ్ అనమాట, జపం చేశా కదా, 2 అగ్ని ద్వారా హోమం చేశాను కదా, 3 వాయువు ద్వారా తర్పణాలు వదిలాను కదా, 4 వచ్చేసి జలము ద్వారా మార్జనం చేశాను కదా, 5 భూసురులు శృతుల జ్ఞానం ఉన్న సంధ్యావందనం చేసే బ్రాహ్మణుల్ని సంతృప్తి పరిచాను కదా. నాకు ఈ రూట్ క్లియర్ చేయి, నువ్వే సాక్ష్యం, నువ్వే అనుగ్రహించాలి కదా అని కమాండ్ ఎవరిని? అగ్ని రూపంలో ఉన్న సూర్యుడిని. ఆ రోడ్డు నుంచి వెళ్ళనివ్వనగానే పరబ్రహ్మ అంశ అయినా నీవు నన్ను అనుగ్రహించు నేను అని చెప్పి ఈ శ్రీ విద్యా ఉపాసన సాధకులు కానీ వీడు వగేరా వేదాలు చదువుకున్న వాళ్ళందరూ చెప్పంగానే ఈ సూర్యబింబం తగ్గిపోతుంది ఎల్లో లైట్ ద్వారా. ఆ మార్గంలో ఫస్ట్ అంటే బ్రహ్మలోకానికి వెళ్ళి ఫస్ట్ తగిలేది ఏంటండి? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే చెక్ పోస్టులు టోల్గేట్లు కట్టాలి కదా, ఫలానా టోల్గేట్ అని. ఫస్ట్ టోల్గేట్లు ఈ పురాణం అన్నమాట. మిగతా చాలా టోల్గేట్లు ఉంటాయి, అన్నీ మీరు శృతుల్లోకి వెళ్ళి తెలుసుకోండి, మీ గురు పరంపరలో అడగండి, లేదంటే నిజమైనటువంటి ప్రవచనకారుని క్వశ్చన్ లేయండి. వాడి బండారం బయటపడి వాడి పులిహార అంతా బయటపడిపోతుంది. అగ్నిలోకం అంటే అచ్చిదారి మార్గం తర్వాత, దీని తర్వాత అహర్లోకం. మీరు నేను చెప్పేవన్నీ స్లోగా మీరు అవగాహన చేసుకుంటే ఇక్కడే మీరు డిక్లేర్ అయిపోతుంది. శుక్లపక్షలోకం, ఉత్తరాయణ లోకం, మాస లోకం, సంవత్సర లోకం, తర్వాత దేవలోకం, యమలోకం, ఆదిత్యలోకం, చంద్రలోకం, విద్యులోకం, వరుణలోకం, ఇంద్రలోకం, ప్రజాపతి లోకం. ఈ చెక్ పోస్టులన్నీ దాటుకుంటూ వాడు అక్కడ ఉండే దేవతలు. గతంలో నువ్వు శ్రీ విద్యాపరంగా గురు పరంపరలో మంత్రాలు చేసావు కదా, ఓకే అని చెప్పి వీళ్ళందరూ అంటే వెళ్ళనిస్తారంటే ఈడు బోర్డండి. వీడు మహాను రూపంలో ఉంటే ఈ లోకం నుంచి ఆ లోకానికి తీసుకెళ్ళి అప్పచెబుతారు వాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు ఈ ఇంటి దగ్గర నుంచి ఆ ఇంటికి తీసుకెళ్ళి అప్పచెబుతారు. లోపల వాళ్ళు వచ్చి ఈయన తీసుకెళ్తారు. ఈ డైరెక్ట్గా నో ఎంట్రీ ఏ ప్రాణికి ఏ లోకంలో కూడా. ఈ లోకం కూడా వాడికి అప్పచెబితే ఆ లోకంలో వాడిని తీసుకెళ్ళాలన్నమాట. ఇది శృతి చెప్పింది. బృహదారణ్యకో శృతి. కేనోపనిషత్తులో కూడా కొంత ఇవి ఉంటుంటాయి. ఎండ్ ఆఫ్ డెత్లో ఇంకొంచెం వివరంగా ఉంటాయి. ఆ విధంగా తెలుసుకోండి. ఆఖరికి లాస్ట్ అండ్ ఫైనల్ భూలోకం టు బ్రహ్మలోకం, నీ స్వస్థలమునికి అప్పుడు వీడు వెళ్తాడు అన్నమాట. వీళ్ళందరూ పంపించే ఎవడు పోడేది. నాకు తెలిసి ఇప్పుడున్న ఏ స్వామీజీ, పీఠాధిపతి, మఠాధిపతి, అవధూత, బాబా, ఫకీర్లు ఈ లోకాలకి నో ఎంట్రన్స్. అర్థమైందండి? శృతుల ప్రామాణిక స్వామీజీలకి ఎంట్రన్స్ ఉంటుంది. సరేనండి? సరే, ఆఖరణ బ్రహ్మలోకం వెళ్ళిన తర్వాత ఈ లోకాలకి నువ్వు వెళ్ళిపో, సామాన్యం వెళ్ళలేరు కదా, 1 by 1 ఈ చెక్ పోస్టులు దాటుకుంటూ ఆఖరికి అక్కడికి చేరతాడు. ఈ విధముగా ఈ విధి విధానాలు, ఈ క్రియలు ప్రక్రియలు అద్వైతపరముగా
మాత్రమే భారతీయులకు తెలుస్తాయి, వేరే హోప్స్ లేవు. మీరు కావాలంటే శృతిలోకి చూసుకోండి. రేపటి నామంలో అక్కడికి వెళ్ళిన తర్వాత వాటి కొంత వివరిస్తాను. స్వస్తి. ఈ జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు బాలమురళీకృష్ణ, మంగళం బాలకృష్ణ ఎవరు ఉన్నారు, అలాంటి వాళ్ళు కొంతమంది సినిమా యాక్టర్లు, కొంతమంది రాజకీయ నాయకులు ఈ మధ్య చెప్తూ ఉంటారు చూడండి, ఏమంటే మేము ఆమె చేతబడి చేశారండి అది. ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇది ఈ జ్ఞానం తెలుసుకున్నాడు ఎవడు కూడా వాడెవరిని, అదంతా చాలా భయంకరంగా ఉంటుంది. సౌండ్ శాస్త్రం అంటే మామూలు కాదండి. గడగడగడగడ వణికిపోతారండి మనిషి యొక్క. ఇప్పుడు లఘు వారాహి అని ఒక మంత్రం ఉంటుంది, దాన్ని ఎవ్వరూ చెప్పలేరు, తెలుసుకోలేరు, చేయలేరు, ఆచరించలేరు. అది కనుక సిద్ధి పొందితే భూమి మీద ఏదైనా సాధిస్తాడు. లఘు వారాహి. మహార్ణవే నిపతితాముద్ధరంతిం వసుందరాం మహాదంష్ట్రాం మహాకాయం నమామున్మత్త భైరవీమని చాలామంది భైరవి సాధనలు చేస్తుంటారు. తెలియక అంధపరంపర ఆధ్యాత్మిక గురువులు చెబుతుంటారు, ఇది భైరవి ఉపాసన, చిన్నమస్తా ఉపాసన, పెదమస్తా, ఇవన్నీ కాదండి. ఈ వాస్తవాలు కాదు. శబ్దం, రిజల్ట్స్, పాజిటివ్, నెగిటివ్, ఇది శాస్త్రం. స్వస్తి.